Hi, I am Dr. Nagajyoti, cosmetic dental surgeon at Eliden Dental Hospital, located at Kondapur, Kukatpalli, Manikonda and Banjara Hills. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు పన్ను పోయినప్పుడు పెట్టించుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. సో ఇప్పుడు నార్మల్గా అయితే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ వెనక పళ్ళు అంటే మనం తినే దంతాలు అంటే మోలార్స్ అంటాము. సో దాంట్లో ఏదైనా ఫస్ట్ మోలార్ కానీ అలా అదేమైనా టీత్ మనకి తీసేయించుకున్నాం అనుకోండి, మామూలుగా అయితే మనకి ఆ ఫస్ట్ మోలార్ అనేది 6 ఇయర్స్లోనే వస్తుంది. సో చాలామంది ఏంటంటే కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అది పళ్ళు పుచ్చిపోవడం కానీ, లేదంటే ఏమైనా గమ్స్ ప్రాబ్లం రావడం వల్ల కానీ, లేదంటే రూట్ కెనాల్ ఫెయిల్ అవ్వడం వల్ల కానీ, లేదు అంటే ఏమైనా యాక్సిడెంట్ వల్ల కానీ పన్ను అనేది మనం తీపించుకుంటాము. సో తీయించిన తర్వాత మనం పన్ను పెట్టుకోకుండా అలాగే వదిలేసామనుకోండి, అంటే చాలా ఇయర్స్ అలా కొంతమంది తెలియకుండా అలాగే వదిలేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమైపోద్దంటే మనకి ఏదైతే మనం పన్ను తీసేస్తామో దాని పక్కన అటుపక్కన పన్ను కానీ ఇటు పక్కన పన్ను కానీ డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. సో మనం జరిగిపోతూ ఉంటాయి పళ్ళు. అలా కాకుండా ఏదైతే పన్ను మనకు లేదో దానికి ఆపోజిట్లో ఉన్న టీత్ అంటే పైన ఆర్చ్లో ఉన్న టీత్ కూడా మనకి మాస్టిగేషన్ ఫోర్సెస్ వల్ల అంటే మనం నమిలిన కొద్దీ అప్పుడు ఆపోజిట్లో టీత్ ఉండదు కాబట్టి సో ఆ పన్ను అనేది కిందికి జారడం అనేది జరుగుతుంది. సో కిందికి జారడం వల్ల ఏమైపోతుందంటే మనకి లోపల ఉన్న రూట్ భాగం అనేది మనకి బోన్లో నుంచి కొంచెం కొంచెంగా కిందికి వస్తుంది. సో అలా రావడం వల్ల మనకి ఏమైపోతుందంటే ఫస్ట్ మనకి సెన్సిటివిటీ ప్రాబ్లం అలా వస్తూ ఉంటుంది. సెన్సిటివిటీ ప్రాబ్లం వచ్చి పన్ను నొప్పి రావడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేది అవుతూ ఉంటాయి. సో ఇలా మనకి పోయిన పన్ను పక్కన పళ్ళు డ్రిఫ్ట్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే పక్కన పళ్ళు జరగడం వల్ల ఆ పక్కన పన్ను ఉన్న పళ్ళకి ఈ పన్నుకి మనకి మధ్యలో గ్యాప్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో అలా జరగడం వల్ల మనకు అన్ని పళ్ళల్లో గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలా గ్యాప్స్ రావడం వల్ల ఏమైపోతుందంటే మనకి తినే ఫుడ్ అనేది దాంట్లో ఫుడ్ లాడ్జ్మెంట్ అంతా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఫుడ్ లాడ్జ్ అవ్వడం వల్ల ఏమైపోతుంది మనకి బ్యాక్టీరియా ఫార్మేషన్ అయిపోతూ ఉంటుంది. బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం వల్ల మనకి కేరీస్ రావడం, ఆ కేరీస్ ఎక్కువైపోతే మళ్ళీ రూట్ కెనాల్స్ అలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మనం ఒక్క పన్ను పోయినప్పుడు రీప్లేస్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మనకి. సో అలా పోయినప్పుడు మనం రీప్లేస్ చేసుకునేది ఏంటంటే మనకి చాలా రకాలుగా ఉంటాయి. రిమూవబుల్ డెంచర్స్ ఉంటాయి, మనకి ఫిక్స్డ్ పళ్ళు అలా ఉంటాయి అన్నమాట. ఈ రిమూవబుల్ డెంచర్స్ వల్ల మనకి ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి చేయడం అనేది ఫాస్ట్గా అయిపోతుంది, మనకంటే తొందరగా మనం తయారు చేస్తారు. అది కాకుండా ఇంకా మనకి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి తినడానికి అంత ఈజీగా మనకి కరెక్ట్గా ఉండవు. ఇంకా మనకి దానికి ఏంటంటే పక్కన పళ్ళు కూడా సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు, అంటే క్లాస్పులు పెట్టడం అలా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా ఉన్న న్యాచురల్ టీత్ అనేది మొబిలిటీ రావడం, సెన్సిటివిటీ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ మనకి రిమూవబుల్ డెంచర్స్లో లోపల ప్లేట్ లాగా వస్తుంది మనకి. దానివల్ల ఏమైపోతుంది మనకి మనకున్న గమ్స్కి అది ప్రెస్ అవ్వడం వల్ల దానిలో మనకి అల్సర్స్ రావడం చాలా డిసడ్వాంటేజెస్, మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఇది కాకుండా మనకి ఫిక్స్డ్ పళ్ళలో ఏంటంటే బ్రిడ్జ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. అంటే మనకి ఏదైతే పోయిన పన్ను ఉంటుందో పక్కన అటుపక్క పన్ను ఇటుపక్క పన్ను మనం సపోర్ట్ తీసుకుంటాం. సపోర్ట్ తీసుకున్న పళ్ళని ఏం చేస్తామంటే మనం షేప్ చేసుకుంటాం, అంటే అరగదీస్తాం, ప్రిపరేషన్ చేసుకొని దానికి బ్రిడ్జ్ అలా పెడతా ఉంటాం. సో ఈ బ్రిడ్జెస్ వల్ల ఏంటంటే మనకి బాగానే ఉంటుంది, దీనివల్ల అంటే బాగానే తినగలుగుతాం, మంచిగానే ఉంటుంది. కాకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత ఏమైపోద్దంటే మన గమ్స్ ఏమైనా కిందికి జారడం అలా గ్యాప్స్ ఏమైనా వస్తే కనుక మళ్ళీ మీకు సెన్సిటివిటీ అలా వస్తూ ఉంటుంది. సో సెన్సిటివిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది మళ్ళీ మనకి బ్రిడ్జ్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మళ్ళీ బ్రిడ్జ్ తీయడం, మళ్ళీ ఆ పన్నడి ఏదైతే అరగదీసామో రూట్ కెనాల్స్ చేయడం, మళ్ళీ పెట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తూ ఉంటాయి. ఇంకా దాని తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటంటే ఇంప్లాంట్. ఎప్పుడైతే మనకు పన్ను పోతుందో పన్ను పోయిన తర్వాత మనం ఇమీడియట్గా చేసుకోవచ్చు ఇంప్లాంట్, అంటే పన్ను పీకినప్పుడే వేసుకోవచ్చు, లేదు అంటే మనం తర్వాత అయినా వేసుకోవచ్చు. అదేంటంటే మనకి బోన్లో ప్లేస్ చేస్తాము ఇంప్లాంట్. దాన్ని మనం సపోర్ట్ తీసుకొని పైన పన్ను పెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి పక్క పళ్ళు అనేది అరగతీయడం, అంటే న్యాచురల్గా మంచిగా ఉన్న పళ్ళని అరగతీయడం అలా చేయము. సో మీకు ఒకవేళ పన్ను పోతే కనుక ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. సో అలా మీరు రీప్లేస్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.